జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం తెలియచేసుకుంటూ నిత్య దీపం పెట్టని వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని అడుగుతారు అందరూ. ఏదైనా ఒక ఏంటి అసలు నిత్య దీపం ఎందుకు పెట్టాలో ముందు తెలుసుకుంటే పెట్టకపోతే ఏం చేయాలో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీపము అనేది ఏంటి నాన్న అంటే ఒత్తిని తయారు చేసి దీపాన్ని వెలిగించినప్పుడు దానిలో నుంచి వచ్చిన వెలుగు మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మన రెండు కళ్ళు సూర్య దోషాలు ఎవరికైనా ఉంటే, ఎప్పుడైనా ఆ ఇంట్లో సూర్య దోషాలు ఉంటే పితృదోషము అంటారు. పెళ్ళిళ్ళు జరగవు, ఉద్యోగాలు ఉండవు, కష్టాలు వస్తుంటాయి, ఇంట్లో ఎప్పుడు బాధలతో ఉంటుంటారు. అలాంటి నివారణ కలగడానికి ఏం చేశారంటే రెండు దీపాలను వెలిగించి రెండు కళ్ళతో చూడాలరా బాబు అన్నారు. ఎవరు చేయాలరా పూజ అంటే ఇంటికి అధికారి ఎవడో మొగనో భార్యనో భర్తనో ఎవరో ఒకళ్ళు చెయ్యండిరా అన్నాడు. ఎవరికి చేతకపోతే ఏ ముసలామెనో ఇంట్లో ఉంటే చేసుకోండి అని అన్నారు. అది కూడా వీలు కాకపోతే మనం ఇప్పుడు లైట్లు వేసుకుంటున్నాం. అలా కాదు, రెండు ఒత్తులను మనం రోజు ఒత్తులను తయారు చేసి వేసి నూనె వేసినప్పుడు మనలో ఏం జరుగుతుంది? మనము నిత్యము రోజు మనం చేసే పాపాల్లో దృఢకర్మ అని ఒకటి ఉంటుంది, అదృఢకర్మ అని ఒకటి ఉంటుంది. దృఢకర్మ అదృఢకర్మ కలిపి ఉంటాయి. ఎప్పుడైతే అదృఢ కర్మను మనం తొలగించుకోవాలో ఒత్తిని ఇలా చేసి వెలిగించినప్పుడు మన అదృఢ కర్మ అంటే మనకు తెలియని అబద్ధాలు ఆడడము, ఎవరి గురించి అన్నా తప్పుగా మాట్లాడడము, ఏ వస్తువునైనా చంపేయడము, ఇలా కొన్ని మనం చెయ్యకూడని పనులు నిత్య జీవితంలో ఏవో కొన్ని చేస్తున్నప్పుడు అవన్నీ కూడా పాపంగా మనకు వస్తాయి. ఈ విశ్వానికి మీకు పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా అర్థం కాదు. ఈ విశ్వానికి నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఏవైతే చేస్తావో అదే కర్మను మళ్ళీ ఫలితంగా నీకు ఇస్తుంది. నువ్వు ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, నువ్వు కోపం ఇస్తే కోపం వస్తుంది. నువ్వు ప్రతి పనిని డిలేట్ చేసి చేస్తే నీ జీవితంలో పెళ్ళి లేట్ అవుతుంది, పిల్లలు లేట్ అవుతారు, అన్నీ లేట్ అవుతాయి. అందుకని ఆ దీపం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఒత్తులను తయారు చేసి పెట్టాలి. ఆ ఒత్తులు పడేసి రెండో రోజు మళ్ళీ రెండు ఒత్తులు చేయాలి. ఇవాళ వస్త్రదానాలు చేస్తున్నారు. అంటే దీపం కంటే కూడా వస్త్రదానం వల్ల కూడా అంటే పోగులుగా ఉన్నటువంటి ఉల్లి పొరలకు ఎలాగైతే పొరలు ఉంటాయో మన చుట్టూ కూడా కొన్ని పొరలుగా ఉంటాయి. అన్ని విజ్ఞానమయ కోశము, అన్నమయ కోశము, ఆ కోశము ఈ కోశము అంటుంటారు. అలా మనం చేసిన పాపాలు ఒక్కొక్కటి పోవాలంటే రెండు ఒత్తుల వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అనుభవించినప్పుడు పితృదోషాల వల్ల కానీ, మనసు స్థిరంగా ఉండలేనప్పుడు మాతృదోషం కానీ, ఎన్నో దోషాలు వంశపారంకంగా డిఎన్ఏలో వస్తాయి. మనం నిత్య జీవితంలో చేస్తున్నాం. అవన్నీ పోవడానికే దీపాలు ఆ దీపాలు పెట్టినప్పుడు మన రెండు కళ్ళతో మనం చూస్తున్నప్పుడు ఆ దీపపు వెలుగు మన రెండు కళ్ళకి తగిలినప్పుడు ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటే అక్కడ నుంచి బొట్టు తీసి ఇలా పెట్టుకుంటాం. బొట్టు తీసి పెట్టుకొని దేవుడి దగ్గర బొంగన బొట్టు పెట్టుకోమ్మా అంటారు. బొట్టు పెట్టుకొని ఆ రెండు దీపాలని ఇలా మనం ఇవాళ ఆడ దీపాలు పెట్టి ఇట్లా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనం చాలా పళ్ళల్లో హడావుడి పండ్లు వ్యవహారంలో బిజీగా ఉన్నాము. ఆ దీపము ప్రాధాన్యత తెలిస్తే ప్రతి వాళ్ళు పెడతారు. ఎప్పుడైతే ఆ రెండు దీపాలను మనం పెట్టి అదృఢ కర్మను తొలగించుకొని మన ఆజ్ఞాచక్రాన్ని మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో మనసు స్థిరత ఉండమో ఆ ఇంట్లో ఉండే డిఎన్ఏల ద్వారా వచ్చినటువంటి పాపం పోతుంది. డిఎన్ఏ ద్వారా వచ్చిన పాపం ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ ద్వారా వచ్చిన పాపం ఆ ఆస్తిని అనుభవిస్తున్న బిడ్డలకు అందరికీ వస్తుంది. ఒక అత్తని చంపేశాడు, వాళ్ళ ఇంట్లో ఒక ఆడామె చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి మగ పిల్లగానికి పెళ్ళాం చచ్చిపోతుంది, లేదంటే పుట్టినోళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ అయి వస్తారు. మాతృదోషం, పితృదోషం ఎవరైతే చేశారో గుడ్డోళ్ళుగా పుడతారు. ఈ రహస్యాలు మీకు తెలిసినాయనుకోండి, దీపం పెడతాము, మనం పూజ చేస్తాము, ఈ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటాము. అందుకే దీపము అనేది ఒక కల్పించే వైబ్రేషన్ ఏదైతే ఉందో ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాన్ని మన ఇంటిలో ఉండేదాన్ని ఒక ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. కాబట్టి మీకు వీలైనప్పుడు పొద్దున కాకపోతే సాయంత్రం కాకపోతే పొద్దున పెట్టుకోండి. అందుకనే దీపావళి అన్నారు. తర్వాత ఏమన్నారు, కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి అన్నారు. 360 ఒత్తులు ఆ రోజు ఒక్కరోజు వెలిగించిన రోజు వెలిగించినంత పుణ్యం వస్తుందని చెప్పారు. ఇదే దీపాల యొక్క ఆంతర రహస్యం.